ఎమ్మెల్యేస్ విషయానికి వస్తే ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఎమ్మెల్యేస్లో 56% మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఫాలోడ్ బై తెలంగాణ. తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేస్లో 50% మందిపై సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఇకపోతే అబ్జల్యూట్ నెంబర్స్లో అంటే నెంబర్ పరంగా చూసుకుంటే యూపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేస్ అంటే దాదాపు 154 మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్రాల్లో పార్టీల పరంగా చూసుకుంటే కనుక సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఎమ్మెల్యేస్ మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారనమాట 61% మంది. ఫాలోడ్ బై ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ 62% మంది అనమాట. ఇక ఓవరాల్గా మొత్తం మీద ప్రెజెన్స్ చూసుకుంటే కనుక అంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేస్ అందరినీ చూసుకుంటే కనుక ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయంటే బీజేపీ అనమాట. ఫాలోడ్ బై కాంగ్రెస్. సో ఈ లెక్కను చూస్తే మనం నేర చరిత్ర కలవాళ్ళని, నేరారోపణ కలవాళ్ళని చాలా మందిని ఎన్నుకుంటున్నాం అనమాట. ఈ తప్పు రాజులదా ప్రజలదా అంటే ఖచ్చితంగా ప్రజలదే అని చెప్పాలి. అంటే యథా రాజా తదా ప్రజ అంటూ ఉంటాం కదా. అంటే మన స్టాండర్డ్ని బట్టి మన నాయకులను కూడా మనం ఎన్నుకుంటూ ఉంటాం.